హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్‌లో అసలు ఏం మేనిఫెస్ట్ అవుతుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఉండొచ్చు. ఆ పర్సన్‌తో మీకు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో అసలు ఏం మేనిఫెస్ట్ అవుతుంది అనేది రీడింగ్ అండి. ఇంతకు ముందు ఈ టైప్ రీడింగ్ ఒకటి చేశాను. బట్ అది కొంచెం డిఫరెంట్‌గా చేశాను. ఈ రీడింగ్ ఏంటంటే స్ట్రెయిట్‌గా అసలు రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఏం మేనిఫెస్ట్ అవుతుంది? వచ్చే రోజుల్లో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది రీడింగ్. చూద్దాం అందుకే. ఎందుకంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఒకటే. టైమ్ టు టైమ్ ఏంటంటే మీ ఆలోచనలు రకరకాలుగా ఉండొచ్చు. మీరు ఏదో మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ రియాలిటీలో ఏం మేనిఫెస్ట్ అవుతుందో మీకు తెలిస్తే మీరు కూడా ఏంటంటే కొంత క్లారిటీతో ఉంటారు. అలానే యూనివర్స్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం కూడా మీరు కొంత ఫాలో అయితే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. అందుకే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ చార్మ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సినాబరైట్ థంబ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లోవర్ చార్మ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈవిల్ ఐ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్‌లో అసలేం మేనిఫెస్ట్ అవుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ పర్సన్ గురించి అంటే మీకు కొంతవరకు క్లారిటీ ఉంది. ఫుల్‌గా తెలుసని నేను అనుకోను కానీ డెఫినిట్‌గా వీళ్ళ గురించి మీకైతే చాలా వరకు క్లారిటీ ఉంది. వాళ్ళతో మీరు ట్రావెల్ అయిన తర్వాత చాలా విషయాలైతే తెలుసుకున్నారు. స్టార్టింగ్‌లో అవేవి పెద్ద ఇష్యూ లాగా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఫస్ట్ నుంచి అదే అయినా సరే, మీకెప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివైతే ఏం చేయలేదు. స్లోగా రిలేషన్‌షిప్‌లో కొంత దూరం ట్రావెల్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే, వాళ్ళు చేయాలనుకుంటుందే చేస్తారు. వాళ్ళు చెప్పాలనుకుంటుందే చెప్తారు. వాళ్ళకేది నచ్చితే అదే ఇంకా. అంటే వాళ్ళకొక క్లారిటీ కానీ ఏమీ లేదు. వాళ్ళు చేయాలనుకుంటుందే చేస్తారు. వాళ్ళు చెప్పాలనుకుంటుందే చెప్తారు. ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు? ఎదుటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారు అని ఆలోచించే టైప్ అయితే కాదు. దానివల్ల మీరేంటంటే కొంత ఎఫెక్ట్ అయినట్టున్నారు. అంటే రిలేషన్‌షిప్ అనేది ఎప్పుడు కూడా మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ మీద డిపెండ్ అవుతుంది కదా! అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి ఎందుకో కానీ మీ విషయంలోని వాళ్ళు మీకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా అంటే ఆ వెయిటేజ్ మీరెప్పుడూ కూడా ఫీల్ అవ్వలేదండి. దానివల్ల మీరేంటంటే ఇలాంటి వ్యక్తితో మనం ఉండగలమా? లేదా? అసలు ఉంటే ఇలానే ఫ్యూచర్ ఉంటుందనుకోని చాలా సార్లయితే ఆలోచించారు. మీకేంటంటే ఈ వ్యక్తి మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవుతూనే వచ్చారు. అయితే ఇంకా స్లోగా ఇదేంటంటే మీ వల్ల కూడా కాదు అనే స్టేజ్‌కి వచ్చేసినట్టున్నారు. మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేయాలి అంటే ఆలోచిస్తున్నారండి. ఎందుకో కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలా అని చెప్పి రిలేషన్‌షిప్ వద్దా అంటే కావాలి. కాకపోతే మీకెలా కావాలి అంటే ఈ వ్యక్తిలో మార్పు వస్తే కావాలి. ఇలానే ఈ వ్యక్తి అంటే అది మీ వల్ల అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ఫేస్ చేసిన తర్వాత ఈ వ్యక్తి నేచర్ ఇలా ఉంటే మనం అంటే ఫ్యూచర్‌లోని ఎలా ఉండగలం? ఇప్పుడు అడ్జస్ట్ అవ్వగలం అంటే అడ్జస్ట్ అవు ఒక సర్టెన్ పాయింట్ వరకు అడ్జస్ట్ అవ్వగలం గానీ, కంప్లీట్‌గా మనమే అడ్జస్ట్ అవ్వాలి, మనమే సరెండర్ అవ్వాలి అంటే అదంత ఈజీ కాదు కదా! ఏం చెయ్యాలి? ఎలా? అని చెప్పి మీరేంటంటే ఇలా చాలా సార్లయితే ఆలోచించినట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకో గాని ఈ వ్యక్తి విషయంలో వీళ్ళు కావాలంటే కావాలి కానీ, ఎలా అంటే ఇలా కష్టము. అందుకే మీరేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. కొన్నిసార్లు చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు మాత్రం ఇది అసలు అంటే మన వల్ల అయ్యేదే కాదు అనుకోని చాలా నెగెటివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఆల్రెడీ కొన్ని ఫేస్ చేశారండి. మళ్ళీ కూడా కొన్ని ఫేస్ చేయాలి అని మీరైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసి
మళ్ళీ అంటే ఇదే రిపీటెడ్‌గా అంటే మీ వల్ల కూడా అవ్వదు అనేలాగా మీరేంటంటే ఉన్నారు. పోనీ అలా అని చెప్పి మూవ్ ఆన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? పోనీ మీ లైఫ్ మీరు చూసుకుంటారా అంటే దానికి మీరు రెడీగా లేరు. మీరేంటంటే మొత్తానికి స్టక్ అయిపోయారు. అంటే మీ ఉద్దేశ్యం ఒకటేనండి. తొందరపడిపోయి ఏ డెసిషన్ తీసుకున్నా సరే కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేస్తారు. సో, అదేదో స్లో డౌన్ అయ్యి ఆలోచించుకుంటే బెటర్ కదా అన్నట్టుగా ఉన్నారు. మొత్తానికి రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే, ఆ వ్యక్తి ప్రెజెంట్ ఏమీ చేయట్లేదు. మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో, అందుకే స్టక్ అయిపోయిన ఫీలింగ్ అయితే మీకొస్తుంది. ఎక్కడా కూడా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్‌కి ఛాన్స్ ఉన్నట్టుగా కానీ, ఆర్ థింగ్స్ మళ్ళీ బెటర్ అవుతాయి అనే ఫీలింగ్ కానీ మీకైతే రావట్లేదు. అండ్ దీనివల్ల కూడా మీరేంటంటే చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, చాలా డిస్టర్బ్డ్‌గా ఉండడం కానీ, కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం. అంటే మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. సో, ఇదంతా ఎందుకు అంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో ఎలా ఉన్నా సరే అది మీకు పెద్ద కాంప్లికేటెడ్‌గా అనిపించట్లేదు కానీ, రీసెంట్ టైమ్స్‌లో మాత్రం ఈ వ్యక్తిని మీరసలు బేర్ చేయలేకపోతున్నారు. ఐ మీన్ టాలరేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఎనర్జీస్ ఎందుకో కానీ మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఇంకా ఇది మన వల్ల అయ్యేది కాదు కాబట్టి మనం అంటే సైడ్ అయిపోవడమే మంచిది అనుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ మీ వల్ల అది అవ్వట్లేదు. సో, మీరు అలా అని చెప్పి నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారా అంటే అది లేదు. అయితే రిలేషన్‌షిప్ కావాలా అంటే కావాలి. వద్దు అని అనుకోవట్లేదు. ఎందుకంటే వ్యక్తిని విడిచిపెట్టడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. సో, రిలేషన్‌షిప్‌లో మరిప్పుడు ఏం మేనిఫెస్ట్ అవుతుంది అంటే న్యూ బిగినింగ్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయని చెప్తానండి. రిలేషన్‌షిప్‌లోనేంటంటే థింగ్స్ పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండొచ్చిప్పుడు. సో, మీరేంటంటే ఈ వ్యక్తిని వద్దు అని ఎక్కడ అనుకోవట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని ఎక్కడ వద్దు అనుకోవట్లేదు. కాబట్టి న్యూ బిగినింగ్సే మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఏ ఇంప్రూవ్‌మెంట్ కనిపించకపోయినా, ఎలాంటి చేంజెస్ మీరు ఫీల్ అవ్వకపోయినా, అసలంటే ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో మీకిప్పుడు అర్థం అవ్వకపోయినా స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్సే మేనిఫెస్ట్ అవుతున్నాయి. కాకపోతే ఈ జర్నీ మాత్రం కష్టంగానే ఉంటుందండి. దీనికి మీరు చేయగలిగిందేం లేదు. ఎందుకంటే ఇది కష్టం అని కూడా మీరు ఫీల్ అవుతున్నారు. సో, అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం గుడ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తే అది మేనిఫెస్ట్ అవుతది. బ్యాడ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తే అది మేనిఫెస్ట్ అవుతది. సో, ఇక్కడేంటంటే మీరు గుడ్ అండ్ బ్యాడ్ కాంబినేషన్‌లోనే యాక్చువల్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ ఎనర్జీస్ ప్రకారం. గుడ్ ఎలా అంటే ఈ రిలేషన్‌షిప్ కావాలి. ఈ వ్యక్తి కావాలి. సో, రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంది. కాకపోతే చేంజ్ అవ్వాలి అనే అది కూడా ఉంది. బట్ రిలేషన్‌షిప్ అయితే కావాలి. ఇదైతే మీకు స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి న్యూ బిగినింగ్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయి. అండ్ మీరేంటంటే ఇక్కడ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అయినా సరే సఫరింగ్స్ అనేవి ఉంటాయి. డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తారని కూడా ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఇది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. సో, మొత్తానికి ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఒకటుందండి. ఈ వ్యక్తితోనైతే మీరు ఇంకొంత దూరం ట్రావెల్ చేసే పరిస్థితి ఉంటుంది. సో, ఇదైతే ఇప్పట్లో కట్ అయ్యి అంటే మీ దారి మీరు చూసుకోవడం, వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడం లాంటివైతే జరగవు. సో, అదైతే మీ వరకు పాజిటివ్ థింగే. కాకపోతే ఈ సిట్యుయేషన్స్ అనేవి మాత్రం ఈజీగా ఉండవు. ఇది ఒక అడ్వెంచరస్ రైడ్ లాగా ఉంటదండి. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, మీరిక్కడ అంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి కదా అని చెప్పి ఈజీగా ఉంటది అని మాత్రం అనుకోవద్దు. థ్రిల్లింగ్‌గా అనిపిస్తదండి. ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తది. అండ్ ఇంకొకటేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోనే మీరు మరికొంచెం అంటే హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి కానీ, ఇంకొంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది. సో, ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్తాను చూడండి. మీరు ఇప్పటికైనా సరే ఈ వ్యక్తి విషయంలో వాళ్ళు అంటే మారాలి, వాళ్ళు ఇలానే ఉండాలి అని కాదు కానీ, ఆ వ్యక్తి నేచర్ ఇదే కాబట్టి, సో, ఆ వ్యక్తిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి? చేయగలరా? లేదా? అంటే ఇక్కడ రిలేషన్‌షిప్‌లోని న్యూ బిగినింగ్స్ జరుగుతున్నాయి కదా! సో, ఈ న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటే బావుంటుంది? ఎక్కడి వరకు బౌండరీస్ సెట్ చేసుకుంటే బెటరు. ఇలా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసుకున్న పర్సన్ నేచరే అది. సో, వాళ్ళ నేచర్ ఎలా చేంజ్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు. ఎప్పుడూ కూడా మీకది ప్రాబ్లమ్ అవ్వలేదు. బట్ రిలేషన్‌షిప్‌లో కొంత దూరం వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లమ్ అయింది. సో, ఇప్పుడు వాళ్ళ నేచర్ సడెన్‌గా చేంజ్ అయిపోతే మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళెలా చేంజ్ అవుతారు? సో, మోస్ట్‌లీ అలాంటివి మీరేంటంటే ఈవెన్ మేనిఫెస్ట్ చేసినా మేనిఫెస్ట్ అవ్వవండి. అందుకే కార్డ్స్‌లో కూడా అది ఎక్కడ మేనిఫెస్ట్ అవుతున్నట్టుగా ఏం చూపించట్లేదు. మోస్ట్‌లీ రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి అది మేనిఫెస్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. మీ ఇద్దరు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏం జరుగుతున్నా మీ ఇద్దరు అయితే మళ్ళీ కలుస్తారు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే రిలేషన్‌షిప్ మాత్రం మీరనుకున్నంత పాజిటివ్‌గా కానీ, ఏదో ఇక్కడ ఒకప్పుడులాగా బెటర్ అయిపోతుంది అన్నట్టుగా మాత్రం అనుకోవద్దు. ఓన్లీ మీ పర్సెప్షన్ ఇక్కడ చేంజ్ అయితే,
ఇక్కడ వ్యక్తి గురించి మీకు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో కొంత దూరం ట్రావెల్ అయిన తర్వాత అప్పుడు ఇది సెట్ అవుతది. ఎందుకంటే ఈ ప్యాటర్న్స్ మీకు అలవాటవ్వాలి, వాళ్ళకి అలవాటవ్వాలి. అండ్ న్యూ బిగినింగ్స్ ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ఓల్డ్ పర్సన్‌లా ఉండడానికి అవ్వదు. మీరు కూడా ఏంటంటే న్యూ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ ప్రెజెంట్ వెర్షన్‌లో ఉన్నప్పుడు మీరు పాస్ట్ వెర్షన్‌లో ఉంటే ఇవి మ్యాచ్ అవ్వండి. ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్ వెర్షన్‌లో ఉన్నప్పుడు మీరు ప్రెజెంట్ వెర్షన్‌లో ఉంటే సో మీకేంటంటే ఇక్కడ బిగినింగ్స్ జరిగినా సరే మీరు అంటే ఎక్స్‌పెక్టేషన్‌తో కాకుండా రియాలిటీ ప్రకారం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ అనేవి ఇక్కడ ఈజీ అవుతాయి ఇద్దరికీ కూడా. బట్ మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తిని ఇలా చూసారు, వాళ్ళు ఇలా మాట్లాడారు, సో ఇలా జరిగింది అంటే అలా ఉండదు. సో, మోస్ట్‌లీ మీరేంటంటే, ఇప్పుడు ఈ వ్యక్తిని చూసిన ప్రకారం, మీకు వాళ్ళు అనిపించిన ప్రకారమే మీరు ఏదైనా సరే డెసిషన్ తీసుకోవడం కానీ, వాళ్ళని డీల్ చేయడం కానీ చెయ్యాలి. బట్ మీరేంటంటే, రిలేషన్‌షిప్ వద్దు అనుకోవట్లేదు. అంటే ఇన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నప్పుడు వద్దు అనుకోవాలి కదా! బట్ మీరు అలా అనుకోవట్లేదు. ఎలా అయినా ఈ రిలేషన్‌షిప్ నాకు కావాలి. ఎలా అయినా ఈ వ్యక్తి నా జీవితంలో ఉండాలనుకుంటున్నారు. అందుకే అదే మేనిఫెస్ట్ అవుతుంది. అలాంటప్పుడు యూనివర్స్ ఏమంటుందంటే, కావాలనుకుంటున్నారు కాబట్టి ధైర్యం చేయండి అని చెప్తుంది. సో మీరు కావాలి అనుకుంటున్నప్పుడు దానికేంటంటే ఇలానే కావాలి అంటే ఇలానే జరగదు. ఎందుకంటే ఆ వ్యక్తిలో కొన్ని అవి మారవండి. సో మీరేంటంటే ఆ వెర్షన్‌లోనే ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీనికి డిఫికల్టీ అనుకుంటే డెఫినెట్‌గా ఇది డిఫికల్టీయే. అవునన్నా కాదన్నా మీరు ఈ డిఫికల్టీ అయితే ఫేస్ చేయాల్సిందే. సో దీని గురించి కూడా అందుకే యూనివర్స్ ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రెస్ చేయదు. కాకపోతే నేచురల్‌గా మీరే అర్థం చేసుకొని దాని ప్రకారం మీరేంటంటే సెట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. అంటే మీ ఎనర్జీస్‌ని ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేయాలండి. మీకిక్కడ పేషెన్స్ ఉండాలి. ప్రాబ్లమ్ ఏంటంటే మీకు పేషెన్స్ ఉంటే మీరేంటంటే కొంత కమిటెడ్‌గా ఉంటే ఈ వెర్షన్‌లో ఈ వ్యక్తి ఉన్నా పర్వాలేదు. నాకు అంటే ఈ వ్యక్తి ఇలా ఉంటారని అర్థమైంది కాబట్టి నేను ఆ ప్రకారం ఉంటాను. ఆర్ ఇలాంటి బౌండరీస్ కొన్ని సెట్ చేసుకొని నేను వర్కౌట్ చేస్తాను అంటే స్టార్టింగ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కొంత డిఫికల్టీ ఉంటుంది. న్యూ బిగినింగ్స్ జరిగిన తర్వాత కూడా వెంటనే ఇద్దరి మధ్యలో ఆ బాండ్ అయితే ఏం బిల్డ్ అయిపోదు. బట్ ఓవర్ టైమ్ అది బిల్డ్ అవుతది. మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే సెట్ అయిపోతుందండి. మీరు దానికోసం అయితే ఎక్కువ ఆలోచించొద్దు. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోనే థింగ్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈవెన్ మీరేంటంటే ఎమోషనల్ అవుతున్నా, ఫ్రస్ట్రేట్ అవుతున్నా, ఇరిటేట్ అవుతున్నా, ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉన్నా, ఆర్ న్యూ బిగినింగ్స్ జరుగుతాయో లేదో, ఏంటి పరిస్థితో అనే ఒక డౌట్‌తో మీరు ఉన్నా, స్టిల్ ఇది వర్కౌట్ అవుతుందండి. నో డౌట్. సో, ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో కూడా చూద్దాం. మీరేంటంటేనండి నేను చెప్పినట్టుగా చాలా రోజుల నుంచి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎలా ప్రయారిటైజ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అప్పుడప్పుడు రిలేషన్‌షిప్పే ముఖ్యం అనిపిస్తుంది. అప్పుడప్పుడు మీరే ముఖ్యం అనిపిస్తుంది. సో, అంటే అలా అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్దాం అంటే ధైర్యం సరిపోవట్లేదు. వ్యక్తిని డీల్ చేయడం అనేది పెద్ద సఫరింగ్ లాగా ఫీల్ అవుతున్నారు. సో, అది నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మీరు ఏం ఫేస్ చేస్తారో మీకు తెలుస్తుందండి. ఇక్కడ నేను అడ్వైస్ ఇచ్చినా సరే స్టిల్ మీరు ఫేస్ చేసింది మీకు తెలుసు కాబట్టి, నేను చెప్పేది మీకెలా అనిపిస్తదంటే ఏదో చెప్పేస్తున్నాను అన్నట్టుగా అనిపిస్తది. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక వ్యక్తిలోని మనం ఒకటి చూస్తున్నాం. అది మనకు నచ్చట్లేదు అన్నప్పుడు వాళ్ళని మనం అలాంటప్పుడు కంప్లీట్‌గా కట్ చేసుకోవడం అయినా కట్ చేసుకోవాలి. లేదు వాళ్ళు కావాలి అనుకుంటే ఆ వెర్షన్‌లో వాళ్ళు ఉన్న దానికి మనం ఎలాంటి మోడిఫికేషన్ చేసుకుంటే బావుంటుంది అన్నట్టుగైనా సరే ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి నేచర్ ఒకటైనప్పుడు వాళ్ళది చేంజ్ చేసుకోలేరండి. ఈవెన్ మీ నేచర్ అయినా ఒకలా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు అది నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి అదే. సో, ఇప్పుడు దానికి ఎవరు ఏం చేస్తారు? సేమ్ అండి. అంటే ఎదుటి వ్యక్తిని మీ ప్లేస్‌లో పెట్టి చూస్తే మీకు అర్థమవుతది. అంటే మీరు ఫేస్ చేస్తున్న సఫరింగ్ ఓకే. నేను కాదు అనట్లేదు. కానీ సఫరింగ్ అనేది ఉన్నప్పుడు మరి మీరెందుకు ఆ వ్యక్తిని విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోవట్లేదు? వాళ్ళు మారాలి అనుకుంటున్నారు. స్టార్టింగ్‌లో మీరలా అనుకోలేదు కాబట్టే కదా వాళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు మీరలా అనుకోవడం అనేది వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళేంటంటే ఆగిపోతూ ఉండొచ్చు. సో, ఇక్కడ మీరొకటి మాత్రం అర్థం చేసుకోవాలండి. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ మళ్ళీ మీరు సఫర్ అవ్వకూడదు. మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు. ఆర్ మళ్ళీ మళ్ళీ నెగెటివ్ థింగ్స్ మానిఫెస్ట్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఫస్ట్ ఈ వ్యక్తి విషయంలో మీరొక క్లారిటీకి రండి. వీళ్ళు ఈ వెర్షన్‌లోనే ఉంటే మీరు కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయగలరా? లేదా? చేయలేకపోతే పూర్తిగా ఇక్కడ న్యూ బిగినింగ్సే కోరుకోవద్దు. ఐ మీన్ ఈ వ్యక్తి మారిపోయి ఇలానే రావాలి, ఇలానే ఉండాలి. సో, రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి. అలాంటివి వద్దు. రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే కొన్ని చేంజెస్ ఇక్కడ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొంత ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనే ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళండి.
లేదు ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఇలా మారితేనే ఇలా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే కష్టం అనుకుంటే పూర్తిగా విడిచిపెట్టడానికి డిసైడ్ అవ్వండి. బట్ ఇటు అటు అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతూ ఇలా కావాలి అలా కావాలని యూనివర్స్ ని కూడా కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీకు కావాలి అనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి మోస్ట్లీ అదే మేనిఫెస్ట్ అవుతుంది. బట్ వ్యక్తిలో మార్పు వచ్చి కావాలి అని కోరుకుంటున్నారు, ఇది మాత్రం మేనిఫెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళు మారంతే వాళ్ళైతే. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు అయితే మీకు తప్పవు. బట్ మీరు కొన్ని మాడిఫికేషన్స్ చేసుకొని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక క్లారిటీతో ఉన్నప్పుడు కొంచెం స్టార్టింగ్ లో ట్రబుల్ ఉంటది. బట్ మీరు ఏంటంటే దానికోసం వరి అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఇక్కడ సెట్ అయిపోయారు, పెద్ద ఇష్యూ కాదు అని. అలా అని చెప్పి ఎక్కువ కాలం ఏదో సఫర్ అవుతారు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటో మీకు అర్థమైన తర్వాత వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఇది అసలు పెద్ద ఇష్యూయే కాదండి. సో నిజానికి స్టక్ అయింది ఎవరు అంటే మీరే, కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరు అంటే మీరే. అందుకే యూనివర్స్ కూడా ఈ విషయంలో ఏంటంటే రైట్ అవే మీకు ఎలాంటి చేంజ్ ని చూపించట్లేదు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీకు ఒక క్లారిటీ లేదు. సో రిలేషన్షిప్ లో చేంజ్ రావట్లేదు అనుకుంటే చేంజ్ రాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ రెడీగా లేరు. ఇక్కడ మీరు ఏంటంటే ఈ ఇన్ఫినిటీ అనే లూప్ లో స్టక్ అయిపోయారు. సో ఇలా స్టక్ అయిపోయిన తర్వాత ఆ లూప్ ని మీరు ఏంటంటే బ్రేక్ చేయలేకపోతున్నారు. ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నారు అంటే మీ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి రీడింగ్ చూసే వాళ్ళు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇవి మీకే గైడెన్స్ కాబట్టి మీలోనే మార్పులు రావాలని అర్థం. అఫ్ కోర్స్ వ్యక్తిలోని మార్పు వస్తుందా రాదా అది వాళ్ళ ప్రకారం ఉంటది, కానీ మీ ప్రకారం మాత్రం ఇక్కడ ఏంటంటే మీరు ఏది ఇంపార్టెంటో తెలుసుకొని మీరు అది అర్థం చేసుకొని దానికి స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా తీసుకోవాలి. వన్స్ ఒకటి డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు వద్దు ఇది, నేను ఇది కాదు కావాలనుకుంది, నేను ఇది మార్చుకుంటాను అంటే కుదరదు. ఎందుకంటే అలా మార్చుకునే ప్రతిసారి ఏమవుతుంది అంటే మీరు ఇబ్బంది పడతారు, అలా మళ్ళీ సేమ్ పాయింట్ కే వస్తారు, లేకపోతే మళ్ళీ అదే కావాలనుకుని వెనక్కి వచ్చే పరిస్థితులు ఉంటాయి. సో అందుకే డెసిషన్స్ ఎప్పుడు కూడా రష్ అయిపోయి తీసుకోవద్దు. ఒక డెసిషనే తీసుకోండి అండ్ దానికి స్టాండ్ తీసుకోండి. వన్స్ మీరు అలా స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా చేంజెస్ చూస్తారు, అందులో అయితే నో డౌట్. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్ గా ఈ సినాబ్రైట్ థమ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్ లోని అసలు ఇప్పుడు ఏం మేనిఫెస్ట్ అవుతుంది, యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ వ్యక్తికి మీకు మధ్యలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. పర్టికులర్ గా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నట్టు ఉన్నాయి అండ్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు. యాక్చువల్గా ఆ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు, మీరు ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయట్లేదు. కొంత కాంప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఏంటంటే సిన్సియర్ గా ఇవన్నీ కూడా రిజాల్వ్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా థింగ్స్ బెటర్ అవ్వాలి, రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి. కాకపోతే ఇది ఏంటంటే రోజు రోజుకి కూడా మెస్సీగానే ఉంటుంది. ఏది కూడా మీరు అనుకున్నంత సింపుల్ గా క్లియర్ అవ్వట్లేదు. సింపుల్ గా మీకు ఏంటంటే ఇలానే జరుగుతుంది అని కూడా క్లారిటీ రావట్లేదు. సో చాలా కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. సో మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోనైతే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఉద్దేశం మీకు ఉందండి. మీరు క్లియర్ గా ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీ వైపు నుంచి రిలేషన్షిప్ లో ఏం మేనిఫెస్ట్ అవుతుందో కూడా నేను చెప్తాను. బట్ మీరైతే మాత్రం థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, ఈ రిలేషన్షిప్ లో గుడ్ చేంజెస్ రావాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు కావాలండి. మీ ఇద్దరి మధ్యలో ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా స్టిల్ ఈ పాయింట్ లో ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నా ఆ వ్యక్తి ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనే ఒక క్లారిటీ మీకు ఉంది. అండ్ అట్లీస్ట్ ఆ వ్యక్తి ఉంటారు అనే క్లారిటీ కాకపోయినా స్టిల్ మీరేంటంటే ఫైనల్ గా మీ హ్యాపీనెస్ నైనా ఫైండ్ చేయాలి అనే ఒక క్లారిటీతో అయినా ఉన్నారు. సో మీరేంటంటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పాయింట్ లో ఏంటంటే మీ వైపు నుంచి ఏం జరిగింది, అసలు మీకేం కావాలి, మీరేం కోరుకుంటున్నారు, అండ్ ఇఫ్ రిలేషన్షిప్ లో ఉండాలి లైక్ ఈ వ్యక్తితోనే ట్రావెల్ అవ్వాలి అంటే వాళ్ళకి మీరు ఏం ఆఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీ వల్ల అవుతాయా లేదా, ఇలా ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. బట్ ఎక్కడా కూడా మీరు ఏంటంటే ఏదో అంటే డెస్పరేట్ అయిపోయి వెంటనే రష్ అయిపోయి ఏదో మార్చేయాలి అన్నట్టుగా అయితే లేరులేండి. ఎందుకంటే పాస్ట్ లో మేబీ కొన్ని అలా ట్రై చేసినట్టు ఉన్నారో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు అలా ఏం లేరు. జస్ట్ ఒక హర్మిట్ ఫేజ్ లో ఉన్నారు. హర్మిట్ ఫేజ్ అంటే బేసిక్ గా ఈ పర్సన్ తో మీరు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా లేకపోయినా రైట్ అవే డెసిషన్స్ తీసుకోవడం కానీ, రైట్ అవే యాక్షన్ తీసుకోవడం కానీ, ఆర్ వాళ్ళకి మీ ఇంటెన్షన్స్ ఏదో చెప్పాలి అనుకొని ట్రై చేయడం ఆర్ రష్ అయిపోవడం లాంటివి ఏం లేవండి. ఆలోచిస్తున్నారు. జస్ట్ కామ్ గా మీరేం చేస్తే బాగుంటుంది, మీకేం కావాలి,
మీరు ఇదే కోరుకుంటున్నారా? అంటే క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో అయితే ఇదే జరుగుతుంది. సో, నాకు తెలిసినంత వరకు కొన్నిసార్లు కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే ఆలోచిస్తుంటారు కదా! అన్ని రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు మన వైపు ఏం తప్పుంది, అటువైపు ఏం తప్పుంది, లేకపోతే మనకేం కావాలి, వాళ్ళకేం కావాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని మ్యాచ్ అవ్వవండి. కొన్ని ఇబ్బందికరంగానే ఉంటాయి. అంటే కొన్ని సార్లు ఎలా అనిపిస్తుంటదంటే, సో, మనమే తప్పు చేసాం, మనమే ఇలా చేయకుండా ఉండాల్సిందే అని అనిపిస్తది. కొన్ని సార్లు ఏంటంటే, మరి వాళ్ళు అలా చేశారు కదా! వాళ్ళు అలా అనకూడదు కదా! అని అనిపిస్తది. సో, ఈ థాట్స్ దగ్గర ఎందుకో కానీ కొంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే రియల్ గానే ఉన్నాయి. బట్ ఎక్కడో గాని భయపడుతున్నారు. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఆ వ్యక్తి దగ్గర మీ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి మెంటల్‌గా అయితే ప్రిపేర్డ్‌గా లేరు. కాకపోతే మీరేంటంటే ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి, కొన్ని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి, నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో ప్రెజెంట్ ఏం మేనిఫెస్ట్ అవుతుందంటే, ఒక సెకండ్ ఛాన్స్ మేనిఫెస్ట్ అవుతుందండి. అంటే ఈ వ్యక్తితో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ రిలేషన్‌షిప్ అని నేను చెప్పను కానీ, బట్ మీ ఇద్దరికీ ఒక సెకండ్ ఛాన్స్ యూనివర్స్ ఇవ్వచ్చు. లైక్ కమ్యూనికేట్ చేయడానికి కానీ, ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసుకోవడానికి కానీ, మేబీ అలాంటి ఒక ఫెయిర్ ఛాన్స్ రావచ్చు. అండ్ సిట్యుయేషన్స్ కూడా మోస్ట్‌లీ మీ కంట్రోల్‌లోకి రావచ్చు. అంటే ఈ వ్యక్తిని మీరు వద్దు అనుకున్నా, దానికి కూడా ఒక ఛాన్స్ రావచ్చు. లైక్ ఏంటంటే మీరు వద్దు అనుకుంటే ఏదో యూనివర్స్ మీ ఇద్దరిని బలవంతంగా కలిపేసేదేం లేదు. కాకపోతే ఇక్కడ మీ ఇద్దరు అంటే కమ్యూనికేట్ చేసుకునే పరిస్థితి మాత్రం వస్తది. లైక్ అంటే మీరు అక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? మీ ఫైనల్ కాల్ ఏంటి అనేది అది మీ ఇష్టమే. బట్ ఒక ఛాన్స్ మాత్రం ఇక్కడ వస్తదండి. సో, ఇప్పటికైతే అక్కడి వరకు మేనిఫెస్ట్ అవుతుంది. ఒక కమిట్మెంట్, ఒక ప్రామిస్ అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయని నేను చెప్పను కానీ, బట్ ఒక సెకండ్ ఛాన్స్, ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు కొన్ని చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేస్తున్నారు. సో, కొన్ని కరెక్ట్ చేయడానికి చూస్తున్నారు. ఎక్కడో గాని అంటే అర్థం చేసుకుంటున్నారండి. నిజానికి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో కొంత చేంజ్ ఒచ్చింది. పాస్ట్ వెర్షన్‌కేంటంటే లైక్ రిలేషన్‌షిప్ కావాలి. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ బలంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయలేం. బట్ ఎలా ఏంటి అనుకోని ఇలా మీ ఎనర్జీస్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి కొన్ని కన్సిడర్ చేయడం కానీ, కొన్ని కాలిక్యులేట్ చేయడం కానీ, లేకపోతే అంటే ఎక్కడ ఏంటి? ఏం జరిగింది? సో, వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ ఎంత వరకు ఉంది? సో, దీన్ని ఎలా కరెక్ట్ చేసేది? ఇలాంటి ఆలోచనలు మీకున్నాయి. సో, దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈవెన్ ఇప్పుడు థింగ్స్ మీ ఇద్దరి మధ్యలో వర్కౌట్ అయ్యేలాగా లేకపోయినా, ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా, వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకో అంటే ఈ టైంలోని పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ మీకేం కనిపించకపోయినా, స్టిల్ మీరు కూడా ఏంటంటే, ఈ వ్యక్తిని నమ్మడానికి రెడీగా లేకపోయినా, ఆర్ మీ హార్ట్‌ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఎలాంటి సిట్యుయేషన్ ఉంటదో ఏంటో అని భయపడుతున్నా, ఆర్ ఈ వ్యక్తే కావాలి, ఈ వ్యక్తి విషయంలో ఎలా అయినా సరే కొన్ని చేంజెస్ అయినా చేసుకోవాలి. అంటే అందరూ ఒకలా ఆలోచించరు కదా! సో, మీ ఆలోచనలు ఎలా ఉన్నా మీకైతే ఒక సెకండ్ ఛాన్స్ కన్ఫర్మ్‌గా వస్తుందండి. యూనివర్స్ ఈ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, కేవలం మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి, మీ వైపు నుంచి కూడా ఏం జరిగింది అనుకోని ఆ ఒక ఆలోచన మీకు మొదలవ్వడం వల్లనే ఇక్కడ సెకండ్ ఛాన్స్‌కి ఒక పాసిబిలిటీ మీరు క్రియేట్ చేసుకున్నారు. సో, మీరు మేనిఫెస్ట్ చేస్తుందే రియాలిటీలో మేనిఫెస్ట్ అవుతదండి యాక్చువల్‌గా. మనం పాజిటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గానే జరుగుతది. నెగెటివ్ అనుకుంటే నెగెటివ్‌గానే జరుగుతది. ఇది నేను చాలా సార్లు చెప్పాను. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే మేము పాజిటివ్‌గా అనుకుంటే జరగదు కానీ నెగెటివ్‌గా అనుకుంటే తొందరగా జరుగుతది అని అనుకుంటారు. కాకపోతే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే నెగెటివ్‌గా అనుకుంది తొందరగా జరగదు. పాజిటివ్‌గా అనుకున్నది జరగడం లేట్ అయినా ఖచ్చితంగా జరుగుతది. అందులో అయితే నో డౌట్ అండి. కాకపోతే మనం నిజంగా అలా మేనిఫెస్ట్ చేస్తున్నామా? లేదా యూనివర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నామా? ఏంటనేది ఆ క్లారిటీ మనకుంటే అర్థమవుతది. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేయట్లేదు. బట్ నెగెటివ్‌గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో అనుకుంటున్నారు. సో, దానివల్ల అంటే ఇప్పుడు పాస్ట్‌లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి లైక్ అంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఆర్ ఎక్కడ ఇది రాంగ్ అయింది. దీన్ని కరెక్ట్ చేయాల్సిన ఛాన్స్ అంటే ఎక్కడొస్తది? ఆర్ మనం ఎలా ఛాన్స్ తీసుకోవాలి అని ఇలాగ ఎక్కడో కొంత కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి, ఈ విషయంలో యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ ఇస్తుంది. సో, మీకు నచ్చినా, నచ్చకపోయినా ఈ రిలేషన్‌షిప్ వద్దు అనుకున్నా, కావాలి అనుకున్నా స్టిల్ ఇక్కడ ఒక కమ్యూనికేషన్ కానీ, ఒక మీటింగ్ కానీ జరుగుతదండి. మాట్లాడాల్సిన పరిస్థితయితే వస్తది. ఆ తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు, దాని ప్రకారం ఏంటి, ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తారు అనేది సెకండరీ. బట్ ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజమండి. ఇలాంటి ఒక మీట్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. పర్టిక్యులర్‌గా నెక్స్ట్ 3-4 మంత్స్‌లో మోస్ట్‌లీ జరుగుతది. నాకు తెలిసి ఇదేంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మార్చ్, ఏప్రిల్, మే
జూన్ అరౌండ్ ఆ టైముల్లో అయితే ఇలాంటి ఒక మీటింగ్ జరగొచ్చు. చాలా అంటే తొందరలోనే జరుగుతది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎందుకంటే జరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇది మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి మీటింగ్ అనేసరికి డైరెక్ట్‌గా వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వడం అనే కాదు, మాట్లాడే పరిస్థితి ఎలానో ఒకలా వస్తదండి. అది త్రూ ఫోన్ కాల్ అవ్వచ్చు, మెసేజ్ అవ్వచ్చు, ఆర్ డైరెక్ట్ మీటింగ్ అవ్వచ్చు. మొత్తానికి ఏదో ఒకటి జరుగుతది. సో, మీరైతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ సిట్యుయేషన్ వచ్చే లోపు మాత్రం కొన్ని విషయాల్లో మీరు క్లారిటీ తెచ్చుకోవడం కానీ, మీ ఇంటెన్షన్స్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకోవడం కానీ చెయ్యండి. వద్దు అనుకున్న అలాంటి ఒక క్లారిటీకి మీరు వచ్చినా అంటే ఇప్పటికైతే మీరు రాలేదు. మీకసలు అంటే వద్దు అనుకునే ఆలోచన లేదు నిజానికి. ఎందుకంటే ఎక్కడో కానీ థింగ్స్ అనేవి డిస్టర్బ్డ్‌గా ఉన్నా లైక్ అంటే ఆ వ్యక్తి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో అనే ఫీలింగ్ ఉన్నా ఈ రిలేషన్‌షిప్‌ని మీరు విడిచిపెట్టడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌కి మీరు ఎలా అటాచ్ అయ్యారు అంటే ఒక ఫాదర్‌లీ లవ్ ఎలా ఉంటదో, ఆ వేలో మీరేంటంటే, ఆ వ్యక్తిని లవ్ చేయడం స్టార్ట్ చేసారండి. లైక్ ఆ టైప్ అటాచ్‌మెంట్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. అంటే మీ జెండర్ ఏదైనా అబ్బాయే అవ్వాలి అలా ఏం లేదు. అమ్మాయికైనా సరే కొన్ని సార్లేంటంటే, లవ్ అనేది ఆ విధంగా ఉంటది. అంటే ఆ పర్సన్ విషయంలోనేంటంటే, లైక్ కేరింగ్ కానీ, సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫాదర్‌లీ లవ్ అనేసరికి, ఫాదర్‌లీ లవ్ ఎలా ఉంటదంటే, వాళ్ళు బయటికేం చెప్పరండి. ఆర్ వాళ్ళు బయటికేం చూపించరు. లైక్ ఇదే అని ఎక్స్‌ప్రెస్ చేయరు. కానీ వాళ్ళు చేసే పనుల్లో కానీ, వాళ్ళు సపోర్ట్ చేసే వేలో కానీ అది కనిపిస్తూ ఉంటది. ఆ లవ్ అనేది ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదు. సో, మీది గూడా ఆ టైపే. మీరు ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాకపోవచ్చు. ఆర్ ఎక్స్‌ప్రెసివ్ టైప్ అయినా సరే మరీ అంటే అలా డెస్పరేట్‌గా చూపించుకొని అలాంటిది కాదు. సో, ఫాదర్‌లీ టైప్ లవ్ అయితే మీకుంది ఈ వ్యక్తి విషయంలో. సో, నాకు తెలిసి మీరేంటంటే ఈ వ్యక్తిని కట్ చేసుకోవాలి అనుకుంటారు అని నేను అనుకోను. కాకపోతే ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే ఇంకా ఫుల్‌గా ఏం డిసైడ్ అవ్వలేదు. సో, నాకు తెలిసి మీరేంటంటే ఈ రీసెంట్ టైమ్స్‌లోనే ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా నెక్స్ట్ అంటే ఒక 3-5 మంత్స్ లోపు మాత్రం ఏదైనా సరే మీరు మాట్లాడడం కానీ ఆర్ అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ రిలేటెడ్‌గా ఒక మీటింగ్ గాని జరుగుతది. సో, మీరేంటంటే ఇక్కడ పాజిటివ్, నెగెటివ్ ఏంటి అనేది ఆలోచించుకొని అంటే ఒక క్లారిటీతో ఉండడం అయితే మంచిది. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో చాలా జరిగాయండి. అన్నీ గూడా ఎలా జరిగాయంటే మీరు అనుకోలేదు. అనుకోకుండానే జరిగిపోయాయి. సో, జరిగిపోవడం వల్ల మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. చాలా హర్ట్ అయ్యారు. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే క్లియర్‌గా ఆ వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నారు. అది తప్పని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీ వైపు నుంచి కూడా కొన్ని జరిగాయనేది మీకు క్లారిటీ అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో 100% ఆ పర్సనే తప్పు చేసినట్టు కాదండి. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయని. అది మీ వైపు నుంచి కూడా జరిగుండొచ్చు. మేబీ ఆ టైంకి మీకది అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడేంటంటే రూట్ కాజ్ అయితే 100% ఆ వ్యక్తి అన్నట్టుగా కార్డ్స్ ఏమి చూపించట్లేదు. సో, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూడా మీరేంటంటే, ఆ వ్యక్తి ఇలా ఉంటే బావుండేది ఆర్ ఇలా చేస్తే బావుండేది అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నట్టున్నారు. కొంత పాస్ట్‌లో కూడా అలాగా అంటే ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి మీకు కోఆపరేట్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. బట్ కోఆపరేట్ చేయాలి అంటే మీరిప్పుడు క్యారీ చేస్తున్న ఎనర్జీ అయితే సూట్ అవ్వదు. ఎందుకంటే ఎక్కడో గాని ఈ వ్యక్తి మీద మీకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, స్టిల్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ వ్యక్తిని మీరు బ్లేమ్ చేయడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా ఆ వ్యక్తి విషయంలోనేంటంటే సిట్యుయేషన్స్ బియాండ్ మీరు కొన్ని చూడట్లేదు. లైక్ అంటే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. బట్ ఇంకా మీకు క్లియర్ పిక్చర్ వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. సో, క్లియర్ పిక్చర్ ఇక్కడ రావాలండి. క్లియర్ పిక్చర్ రాకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ యూనివర్స్ మీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చినా దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోవచ్చు. ఖచ్చితంగా మీ రిలేషన్‌షిప్‌లో అయితే సెకండ్ ఛాన్స్ మానిఫెస్ట్ అవుతుంది. అది ఎక్కడి వరకు అంటే ఒక మీటింగ్ వరకు, ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ వరకు అవుతుంది. లైక్ అక్కడ ఏం జరిగే దాన్ని బట్టే నెక్స్ట్ రిలేషన్‌షిప్‌లో ఏంటి అనేది తెలుస్తుంది. బట్ అట్‌లీస్ట్ ఆ ఛాన్స్ అయినా ఇక్కడ ఉంది అని కార్డ్స్ చూపిస్తున్నాయి కాబట్టి, మీరేంటంటే ఇప్పటి నుంచే ఒక క్లారిటీ తెచ్చుకొని సెట్ అవ్వాలండి. వ్యక్తుల మీద కంప్లీట్‌గా బ్లేమ్ పెట్టేస్తాము. అంటే మేమైతే ఏం చేయలేదు అన్నట్టుగా ఉండకూడదు. అలా అని చెప్పి కంప్లీట్‌గా మీరే బ్లేమ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు. బట్ ఎక్కడి వరకు ఏది రైట్ జరిగింది, ఎక్కడ రాంగ్ జరిగింది అనేది కరెక్ట్‌గా అక్నాలెడ్జ్ చేయగలిగితే, రేపనే రోజు ఆ వ్యక్తితో మీరు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు మీరేంటంటే థింగ్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. దాని ప్రకారమే ఔట్‌కమ్ అయితే ఉంటుందండి. రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడమా, కట్ అవ్వడమా. బట్ సిట్యుయేషన్స్ అయితే మీ కంట్రోల్‌లోకి వస్తాయి. ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మీరు ఎక్కడో అంటే మేబీ ఆ వ్యక్తి విషయంలో కొంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికి కూడా
స్టిల్ మిమ్మల్ని మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక చిన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తదంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు రెజొనేట్ అయిందో లేదో నాకు తెలీదు కానీ, బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ మాత్రం టైమ్ బీయింగ్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. కాకపోతే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. కొంత అంటే ఇంకా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం వర్క్ చేయండి. మీ మీద మీరు సెట్ అయిపోతది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్‌లో ఇప్పుడేం మేనిఫెస్ట్ అవుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే స్టార్టింగ్‌లో ఈ వ్యక్తికి మీకు బాగా వైబ్స్ మ్యాచ్ అయ్యాయండి. వాళ్ళు మీరు ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకో కానీ వాళ్ళకి మీరు కరెక్ట్ పర్సన్ లాగా అనిపించారు. అండ్ మీకు కూడా వాళ్ళు కరెక్ట్ పర్సన్‌లా అనిపించారు. దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే అంతా కూడా ఫాస్ట్‌గా జరిగిపోయింది. తొందరగా పరిచయం అయ్యారు. తొందరగా రిలేషన్‌షిప్ అనేది డెవలప్ అయ్యింది. సో, మొత్తానికి ఏంటంటే ఈ వ్యక్తితోని మీరు బాగా ట్రావెల్ అయ్యారు. సో, వాళ్ళ గురించి మీకు చాలా తెలుసే. మీ గురించి వాళ్ళకి చాలా తెలుసే. బట్ ఎప్పుడైతే ఎక్కువ తెలిసిపోయిందో అక్కడి నుంచే సిట్యుయేషన్స్ ఏంటంటే కొంత కాంప్లికేట్ అయినట్టున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ముందే అన్నీ తెలుసుకొని రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయడం అనేది ఒక రకం. బట్ ఒక వ్యక్తి మనకి కనెక్ట్ అయ్యారు అని చెప్పి వాళ్ళకి కనెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి మనకు తెలియడమో, లేకపోతే మన గురించి వాళ్ళకి తెలియడమో జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి? కొంత గ్యాప్ అనేదొస్తది. సో, మీది సెకండ్ కేటగరీ. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కేటగరీలో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు వ్యక్తి గురించి అన్నీ తెలుసుకొని స్లోగా మూవ్ అవుతున్నప్పుడు ఆ రిలేషన్‌షిప్‌లోని పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవండి. ఆల్రెడీ తెలిసే అంటే ముందుకు వెళ్తారు కాబట్టి. బట్ ఏమీ తెలియకుండా కనెక్ట్ అయిన తర్వాత కొన్ని తెలిసినప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు కదా! సో, మీకు జరిగిందదే. అక్కడి నుంచి ఏంటంటే మీరు కొంత స్లో అయిపోవడం కానీ, ఈ వ్యక్తితో ఓపెన్‌గా మీరు ప్రతీదీ షేర్ చేయడం, లేకపోతే ఈ వ్యక్తితో మీరు అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయడం లాంటివైతే చేయలేదు. ఎందుకంటే అది రిస్క్ లాగా అనుకున్నారు. ఈ వ్యక్తితోని మనం సేఫ్‌గా ఉండడమే మంచిది. వాళ్ళకి నచ్చిన వరకే మనం మాట్లాడదాం. వాళ్ళకి నచ్చిన వరకే మనం ఉందాం. బట్ మనకు నచ్చినట్టు కంటే అది వాళ్ళకి ఎలా అర్థం అవుతదో ఏంటో అనవసరంగా రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అవుతదనుకోని మీరేంటంటే కొంచెం అంటే ఈ వ్యక్తి విషయంలో ఆలోచించి వాళ్ళు మాట్లాడే ప్రకారం మాట్లాడడం, వాళ్ళున్న ప్రకారం మీరు ఉండడం లాంటివి చేశారు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా అదే మంచిది. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే అలానే ఉండడం బెటర్ అని. బట్ ఎంతకాలం అలా ఉంటారు? అన్ని రోజులు అలా ఉండలేరు కదా! అంటే ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీరుంటే మీరు హ్యాపీగా ఉంటారు. బట్ వాళ్ళకి నచ్చినట్టుగా మీరుండాలి అంటే కొంచెం కష్టం కదా! అంటే ఒక ఫేజ్ వరకు ఉండగలిగారు. రిలేషన్‌షిప్ అనేది ఇంపార్టెంట్. ఆ వ్యక్తి మీద మీకు ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే స్లోగా ఎలా అయిపోయిందంటే, ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేసిందండి. ఆ వ్యక్తి మీరు స్టార్టింగ్‌లో అంటే అసలు వీళ్ళే మనకి కరెక్ట్ అనే ఆ ఫీలింగ్ ఉండదు కదా! ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి అసలు మనకి కరెక్టే కాదు. ఇలాంటి వ్యక్తితో మనం ఎలా ఉండేది అనే స్టేజ్‌కొచ్చేసింది. సో, దీనివల్ల యాక్చువల్‌గా మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో స్టార్టింగ్‌లా ఉండలేకపోతున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే ఈ వ్యక్తి కావాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు అంటే ఇలాంటిది లేకపోతేనే మనం హ్యాపీగా ఉంటామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. సో, ఆ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అయితే రిలేషన్‌షిప్‌లో మాత్రం ఏం మేనిఫెస్ట్ అవుతుంది అంటే, హ్యాపీ ఎండింగ్ మేనిఫెస్ట్ అవుతుందండి. అంటే మీ సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా అయినా ఉండనివ్వండి. ఇద్దరు ఏం ఫేస్ చేస్తున్నారో తెలీదు. ఆ వ్యక్తి రెడీగా లేకపోవచ్చు. మీరు రెడీగా లేకపోవచ్చు. బట్ మేనిఫెస్ట్ అవుతుందయితే మాత్రం హ్యాపీ ఎండింగు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది డెస్టైన్డ్ అండి. దీనికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఆర్ ఇంకేదైనా టైప్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు కానీ, బట్ ఇది డెస్టైన్డ్ అవ్వడం వల్ల ఇక్కడ హ్యాపీ ఎండింగే మేనిఫెస్ట్ అవుతుంది. మీరు అవునన్నా, కాదన్నా ఈ వ్యక్తి అవునన్నా, కాదన్నా సరే ఇద్దరు ఏంటంటే కలిసే ఉంటారు. సో, దీని గురించయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, మీరు కొంత స్టేబుల్ అవ్వడం కానీ ఈ సిట్యుయేషన్‌లో ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయకపోతే, ఈ సిట్యుయేషన్‌ని మీరసలు హ్యాండిల్ చేయలేరు. ఐ మీన్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ ఆఫ్‌కోర్స్ మేనిఫెస్ట్ అవ్వడం అయితే హ్యాపీ ఎండింగే మేనిఫెస్ట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే, ఎందుకు ఈ రిలేషన్‌షిప్ డెస్టినీ టైప్ కాబట్టి. కానీ మనుషులు మారకుండా అలాగా అంటే వాళ్ళు అదే ఎనర్జీ క్యారీ చేస్తున్నప్పుడు ఏమవుతదంటే, అది లాగ్ అవుతుంటది. జరగకుండా ఆగిపోదు. కానీ లాగ్ అవుతది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 6 మంత్స్‌లోని రీయూనియన్ జరగాల్సుంది. ఆర్ 6 మంత్స్‌లో హ్యాపీ ఎండింగ్ అనేది ఉండాలి. బట్ ఇప్పుడు మీరు కొన్ని చేంజ్ చేసుకున్నప్పుడు, మీ ఎనర్జీ సిమిలర్ ఉన్నప్పుడు ఆర్ వాళ్ళ ఎనర్జీ కూడా అలా ఓల్డ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతదంటే
6 మంత్స్‌లో జరగాల్సింది 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో జరుగుతది. అంటే అది మీ ఎనర్జీ బట్టి ఉంటది. మీ ఎనర్జీలో షిఫ్ట్ రావాలి. కాకపోతే నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే, మీరు ఫస్ట్ మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకో ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు ముందున్నంత క్లారిటీతో ఇప్పుడున్నట్టుగా నాకనిపించట్లేదు. ఎక్కడో కానీ మీకు హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. ఇవన్నీ మన వల్ల అయ్యేవి కాదు అని అనిపిస్తుంది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ రీడింగ్‌లో ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. అంటే పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే ముందంతా మంచిగానే ఉంది. తర్వాత కొంత సెట్ అవ్వలేదు. కొంత డిఫరెన్స్ వచ్చింది. అయినా సెట్ చేద్దామని చూసారు. ఇప్పటికి సెట్ అవ్వట్లేదు. సో, సెట్ అవ్వకపోయేసరికి సెట్ అవుతదా లేదా అనే డౌట్ మొదలైంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలా? రిలేషన్‌షిప్‌ని చూజ్ చేసుకోవాలా? అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. బట్ రిలేషన్‌షిప్‌ని కూడా మీరు చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ వ్యక్తిని ఏంటంటే విడిచిపెట్టడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఈ వ్యక్తి అంటే మీకిచ్చిన హ్యాపీనెస్ కానీ, ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ చేసిన డేస్ కానీ మీ లైఫ్‌లో బెస్ట్ అని చెప్పొచ్చు. మేబీ మీరెప్పుడూ అంత ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైటింగ్‌గా మీ లైఫ్‌నయితే చూడలేదండి. సో, అందుకే మీరేంటంటే అది ఎక్కడ మిస్ అవుతారో అనుకోని ఈ వ్యక్తిని హోల్డ్ చేయాలనుకుంటున్నారు. ఈవెన్ మీ ఇద్దరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అవ్వచ్చు. ఆర్ ఎక్కడో సమ్ డౌట్స్‌తో ఉండొచ్చు. బట్ స్టిల్ ఏది ఏమైనా సరే మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా గ్యాపొచ్చినా కొంత ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? ఎలా అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవాలి అనేది మీరేంటంటే చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో కానీ కొంత మీ ఆలోచనలనేవి సెట్ అవ్వట్లేదండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉండాలి, కంఫర్టబుల్‌గా ఉండాలంటే మీరు ప్రెజెంట్‌లోనే ఉండాలి. ఎప్పటికప్పుడే ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఏంటంటే అలానే ఉంటారు. అదే విధంగా మాట్లాడతారు అని చెప్పడానికి లేదు. సో, వాళ్ళేంటంటే టైమ్‌తో పాటు, సిట్యుయేషన్స్‌తో పాటు మారుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆ ప్రకారమే రియాక్ట్ అవుతుంటారు. సో, అది మీకేంటంటే మేబీ కష్టంగా కూడా అనిపిస్తూ ఉండొచ్చు. అందుకే మీరిక్కడ సెట్ కూడా అవ్వలేకపోతున్నారు. బట్ ఈ వ్యక్తితో మీరు సెట్ అవ్వాలి అంటే మోస్ట్‌లీ మీరు ఇలానే ఉండాలి. లైక్ ఏంటంటే ప్రెజెంట్‌లో ఉండడం కానీ, వాళ్ళ పరిస్థితుల ప్రకారం మీరు వాళ్ళతో కోఆపరేట్ చేయడం కానీ, అంటే అది మీకు అడ్జస్ట్‌మెంట్‌లా అనిపించొచ్చు. బట్ ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే అడ్జస్ట్‌మెంట్ తప్పదు కదా! అంటే ఈ గైడెన్స్ మీకెందుకు నేనిస్తున్నానంటే, మీ కార్డ్స్‌లో హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుంది కాబట్టి, సో, అలాంటి గైడెన్స్ ఇవ్వాల్సొస్తుంది. లేకపోతే అడ్జస్ట్ అవ్వడానికి ఏం లేదండి. ఎవరిష్టం వాళ్ళదే. బట్ ఈ వ్యక్తితో థింగ్స్ వర్కౌట్ అయ్యే పాసిబిలిటీ చాలా హైగా ఉన్నాయి. లైక్ రిలేషన్‌షిప్‌లో గుడ్ థింగ్స్ మానిఫెస్ట్ అవుతున్నాయి కాబట్టి, సో, మీరు కొంత సెట్ అవ్వడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు సెట్ అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం తర్వాత మీరు హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు మీకిది తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా డిఫికల్టీ కానీ ఆర్ ఎందుకో లైక్ థింక్ చేయలేకపోతున్నారు ప్రాపర్‌గా. మీరెంతసేపు ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ప్యాంపర్ చేయాలి అన్నట్టుగా థింక్ చేస్తున్నారు కానీ, ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే ఒక ఎల్డర్లీ ఫిగర్ లాగా ఉండాలి అని మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు అంటే లేడీ అయినా అవ్వచ్చు, జెంట్ అయినా అవ్వచ్చు. మీ జెండర్ గురించి నేను మాట్లాడట్లేదు. సో, ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఎలా ఆలోచిస్తారంటే, అబ్బాయైనా, అమ్మాయైనా వాళ్ళు ప్యాంపర్ చేయాలి, వాళ్ళు కేర్ తీసుకోవాలి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్టుగా ఉంటారు కానీ, బట్ ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరే వాళ్ళని ప్యాంపర్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అంటే ఆ విధంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఎందుకో కనిపిస్తుంది. సో, ఇది మీకు ఏంటంటే కొంచెం అన్‌ఫెయిర్‌గా ఉన్నా స్టిల్ మీరు అలా ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో తొందరలోనే చేంజెస్ చూస్తారండి. అలా అని చెప్పి మీరు అలా ఉంటున్నారు కదా! సో, మీరేదో సఫర్ అవుతున్నారు ఆర్ మీరే ఆ స్ట్రెస్ తీసుకుంటున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఔట్‌కమ్ అయితే మాత్రం ఎలా ఉంటదంటే మీరు ఫేస్ చేసిన దానికి వర్తీలా ఉంటది. ఇఫ్ మీరేంటంటే ఇక్కడ ఈ వ్యక్తితో హ్యాపీగా ఉండాలి. అదే మీరు డిజర్వ్ చేస్తారు అనుకుంటే కొంతకాలం మీరు ఈ స్ట్రెస్, స్ట్రగుల్ తీసుకోవాల్సుంటుంది. బట్ వన్స్ మీరది తీసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఉంటారు. అలా అని చెప్పి ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ట్రబుల్ చేయరండి. కానీ ప్రెజెంట్‌లో మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. వాళ్ళు తిరిగి ఏంటంటే మీకు కోఆపరేట్ చేయాలి అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ టైప్ కాదు. సో, కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నాయి కానీ, బట్ ఈ రిలేషన్‌షిప్‌కి ఏంటంటే గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి. హై పాసిబిలిటీ ఉంది వర్కౌట్ అవ్వడానికి. సో, ఇంక ఫైనల్‌గా ఏంటంటే ఇది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఈ వ్యక్తితో ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ టైంలో మెచ్యూర్డ్‌గానే థింక్ చేస్తారు. అండ్ హోప్ పెట్టుకోవచ్చండి. మీకు ఎక్కడో హోప్ కూడా లేదు. బట్ హోప్ అయితే పెట్టుకోవచ్చు. హోప్ పెట్టుకుంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, మోస్ట్‌లీ పాజిటివ్‌గానే మేనిఫెస్ట్ చేయండి. డౌట్‌గా ఏది చేయొద్దు. వన్స్ మీరు పాజిటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. హ్యాపీ ఎండింగే కనిపిస్తుందిలెండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అసలు ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి చూద్దాం. హ్మ్.
సో, నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా సార్లు ఈ వ్యక్తితో కలవడానికి ట్రై చేసినట్టున్నారండి. అంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి కానీ, వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కానీ ట్రై చేసినట్టున్నారు కానీ, బట్ ఎందుకో ఇది ఇంకా మీ వల్ల అవ్వదు అని అనిపిస్తుంది. మీకు ధైర్యం సరిపోవట్లేదు. ఒక స్టెప్ ముందుకు వేస్తే ఇంకా ఎలాంటివి ఫేస్ చేయాల్సొస్తదో, ఇంకా ఏం జరుగుతదో, మీరు సరెండర్ అయిపోవాల్సొస్తదో అనుకోని మీరు ఏంటంటే ఆగుతున్నట్టున్నారు, ఆలోచిస్తున్నారు. బట్ అస్సలు భయపడొద్దండి. మీరు ముందుకే వెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇక్కడేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. రీయూనియన్ పాసిబిలిటీ ఉంది. నేను చెప్పినట్టుగా ఇది డెస్టిన్డ్ కూడా. సో, ఇప్పటినుంచైనా సరే ఈ వ్యక్తి విషయంలో మీ ఆలోచనలు మార్చుకోండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మోస్ట్‌లీ పాజిటివ్‌గానే థింక్ చేయడానికి ట్రై చేయండి. అదే మంచిది. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఎక్కువ చెప్పేదేం లేదు. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరెక్కడో కానీ భయపడుతున్నారు. ఏం జరుగుతదో ఏంటో? ఎందుకంత రిస్కు? సైలెంట్‌గా ఉంటే బెటరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తే ఫస్ట్ నుంచి రిస్క్ అండి. సో, అలాంటి వాళ్ళతోని మీరు ఎంగేజ్ అయినప్పుడే మీకు తెలియాలి. బట్ అప్పుడు మీకు తెలియలేదు. ఇప్పుడు వాళ్ళు రిస్క్ అని అనిపిస్తే ఇంకా దానికి చెప్పేదేం లేదు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లో ఉంటారండి. వీళ్ళకైతే హై పాసిబిలిటీ ఉంది. సో, అలాంటప్పుడేంటంటే మీరే కొంచెం ఏంటంటే వీళ్ళ ప్యాటర్న్స్‌కి అలవాటు పడడం కానీ, వీళ్ళతో ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేస్తే బావుంటుందనేది ప్లాన్ చేసుకొని రెడీగా ఉండండి. అంటే ఇక్కడ ఒకటి ఆ వ్యక్తిని మీరు అప్రోచ్ అవ్వండి. ఆ వ్యక్తితోని మాట్లాడండి. ఆ వ్యక్తిని ఎలా అయినా సరే కన్విన్స్ చేయండి. ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే అవన్నీ ఇక్కడ అడ్వైస్ కాదు. మీరు రెడీగా ఉండండి. ఒక స్టెప్ ముందుకు వేయడానికి. దానికి ముందు మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే టైమొచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా చేంజెస్ కనిపిస్తాయి. సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. బట్ అలా అవి చూడాలి అంటే ముందు మీరు డిసైడ్ అవ్వాలి కదా! ముందు మీరు థింక్ చేసే వే డిఫరెంట్‌గా ఉండాలి కదా! సో, అది ఇక్కడ నేను చెప్పేది. ఎందుకంటే కొంతమంది అంటే ఇప్పుడు అనుకోవచ్చు బ్లాక్ చేసేస్తే మేమెలా మాట్లాడతాం, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే మేమెలా మాట్లాడతాం అని. మీరు మాట్లాడే ప్రయత్నం చేయమని ఇక్కడ యూనివర్స్ ఏం చెప్పట్లేదండి. మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా ఇక్కడ సెట్ చేసుకొని రెడీగా ఉండమని చెప్తుంది. సో, అది ఇక్కడ డిఫరెన్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.